జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. గవ్వ ప్రశ్నను క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్న గ్రహగతులను సమన్వయం చేసుకుంటూ 2026వ సంవత్సరం జూలై మాసం ధనుసు రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4 రాహు సంబంధమైన ఫలితం. ప్రత్యేకించి చతుర్థ భావంలో 4వ స్థానంలోనే శని భగవానుడి యొక్క సంచారం ఉంది. ఇది అర్ధాష్టమ శని. కొన్ని పరిస్థితులు తీవ్రమైనటువంటి సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎదురైనప్పటికీ దైనందిన జీవితంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, జీవితంలో కొన్ని అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి, ప్రతిఘటనలు ఎదురవుతూ ఉంటాయి. కానీ గోచారవశాత్తు ఉన్న కొన్ని గ్రహగతులు, ప్రత్యేకించి దేవగురువు అయినటువంటి బృహస్పతి ఉచ్చస్థితిలో ఉన్నటువంటి కారణంగా, పైగా మీ రాశి నుండి ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కొన్ని కాంబినేషన్స్లో సహాయం చేయటంతో పాటు జాప్యం కూడా చేసే అవకాశం ఉంది. అది ఎలా ఉంటుందంటే, మనకు రావలసినటువంటి ఫలితం వెంటనే రాకపోగా, రేపటికో ఎల్లుండికో వాయిదా వేసినట్టుగా, కొన్ని సందర్భాల్లో అత్యవసరమైనటువంటి సమయంలో మనకు రావలసినటువంటి ధనం లేదా ఫలితం వాయిదా వేయబడుతుంది. అంటే ఎదురు చూసేటువంటి తత్వంతో కాస్త మానసిక సంఘర్షణ అధికమవుతుంది. వీటితో పాటుగా ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్త. ఉత్కంఠగా ఉన్నటువంటి సందర్భాలు, జీవన ప్రయాణంలో ప్రతి సందర్భంలో కూడా ఆందోళన కలిగించేటువంటి సంఘటనల వల్ల తీవ్రమైనటువంటి తలనొప్పి, మానసికమైనటువంటి ఒత్తిడి, డిప్రెషన్స్కు లోనైపోవటం, ఇలాంటి సందర్భాలు కొన్ని జరిగేటువంటి అవకాశం ఉంది. అంటే అవుతుంది అనుకున్నటువంటి పని చిట్ట చివరి వరకు చాలా ఉత్కంఠగా సాగి అది జరగడం, లేదా కొంత మళ్ళీ వాయిదా తీసుకోవటం, మళ్ళీ ఆ పని పూర్తయ్యే వరకు శారీరకంగా మానసికంగా బాగా అలసిపోవటం, ఇలాంటి అంశాలు కొంచెం మీకు అనుభవంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ శరీరాన్ని, ఆరోగ్యాన్ని, మనస్సుని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళటం పని ఖచ్చితంగా అవుతుంది. కానీ అనుకున్నటువంటి సమయ వ్యవధికి అటు ఇటు కావచ్చు, కానీ మంచి ఫలితాన్ని అయితే తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రేస్ పీరియడ్ని నిర్ణయించుకోవటంలోనూ, ఏదైనా సమస్యను పరిష్కారం చేసుకోవటంలోనూ కొంత ఓర్పు సహనాన్ని కలిగి ఉండటం చెప్పదగిన సూచన. కొన్ని సందర్భాల్లో మానసికమైనటువంటి సంఘర్షణలు, మానసికమైనటువంటి ఆందోళనలు, ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆర్థికంగా చాలా ఉన్నతమైన స్థితిగతిని మీరు చూస్తారు. ఎప్పుడో మనకు జరిగినటువంటి అవమానం, కొన్ని విషయాల్లో మనం ఎదుర్కొన్నటువంటి ప్రతిఘటన, ఎక్కడైతే ఇబ్బందులు జరిగాయో మళ్ళీ అక్కడే మీకు రాజ్యపూజ్యం, గౌరవం లభించేటువంటి అవకాశం. కొంతమంది వ్యక్తులతో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి విరోధాలు తొలగిపోతాయి. వాళ్లతో మళ్ళీ మీరు సఖ్యతగా ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సమాజంలో మీ యొక్క గౌరవం పొందటం, కొత్త సమస్యలు ఏవీ లేకపోయినప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తున్న సందర్భంలో మీరు మాట్లాడేటువంటి భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సన్నిహితులు కూడా ప్రత్యర్థులుగా మారేటువంటి అవకాశం ఉంది. అందుకే సంభాషణ చతురత అవసరం. మీకు సంబంధించినటువంటి ఏదైనా అంశాన్ని మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ
మీ అభిప్రాయాన్ని తెలియజేసే అంశంలో కొంత జాగ్రత్త. అవాస్తవాలు ప్రచురితమవుతాయి. మీరు మాట్లాడినటువంటి అర్థాన్ని, ప్రతిపదార్థాన్ని తప్పుగా అర్థం చేసుకుని మీ మీద బురద చల్లేటువంటి ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులతో మీరు అర్థం చేసుకుంటారనుకున్నటువంటి మాట కూడా అపార్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి జీవితం పట్ల కొంత జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో మీకున్నటువంటి అలవాట్లు అవ్వచ్చు, సమయ పాలన లేకపోవటం వల్ల అవ్వచ్చు, సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులతో అవ్వచ్చు, పై అధికారులతో అవ్వచ్చు, విచక్షణ లేకుండా పొరపాటుగా చేసే ప్రయత్నాలు, విచక్షణ లేకుండా మీరు కొన్ని సందర్భాల్లో ప్రవర్తించినటువంటి తీరు మీకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. అంటే సింహరాశి జాతకులకు ఉన్నటువంటి ఒకే ఒక సమస్య ఏంటంటే, సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరగటం, సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవన విధానం ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ ఈ అర్ధాశ్రమ శని వల్ల మాత్రం ఇంటా బయట ప్రతిష్టంభనలు, వాహనానికి సంబంధించిన మరమ్మతులు, వాహన ప్రమాదాలు, గృహానికి సంబంధించినటువంటి మరమ్మతులు, ధనం అన్యాయంగా ఖర్చు అయిపోవటం, ఇవి మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వీటి పట్ల కొంత మీరు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దైనందిన జీవితంలో దీర్ఘకాలికంగా ఎవరి మీదనైతే మనం ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నామో, ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో, మీకు ఇప్పటి వరకు ఎవరైతే సమస్యలను సృష్టిస్తూ మీ యొక్క అభివృద్ధికి ఆటంకంగా ఉంటున్నారో, కాలం, భగవంతుడు మీకు గొప్ప అవకాశాన్ని ఇస్తాయి. మీరు వాళ్ళ నుండి, వాళ్ళ స్థితిగతుల నుండి ఉన్నతమైనటువంటి పరిస్థితికి వెళ్ళడానికి, ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడానికి ఒక అవకాశం తప్పకుండా లభిస్తుంది. జీవిత భాగస్వామి, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వామ్యులతో కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాలు, వ్యక్తిగతమైనటువంటి అంశాలు, వ్యాపార సంబంధమైనటువంటి ప్రస్తావనలు, వీటి విషయంలో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. అర్థాలు అపార్థాలు అవ్వటం, అపోహలకు తావిచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి. కుటుంబానికి సంబంధించి వారసత్వంగా లభించినటువంటి ఆస్తులు అవ్వచ్చు, వారసత్వంగా లభించినటువంటి వారసత్వ సంపద, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా మెలకువగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. కొన్ని సందర్భాల్లో అధికార గణం, అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తుల నుండి కొన్ని ఇబ్బందులు, పన్నులు, సుంకములు, ట్యాక్సులకు సంబంధించినటువంటి విషయంలో అధికారులతో విరోధాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయం పట్ల కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి ఈ రాశి జాతకుల్లో రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. అర్ధాష్టమ శనిలోనూ అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎక్కడ గౌరవాన్ని కోల్పోయారో అక్కడే మళ్ళీ పదవులు, ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలు లభించే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రత లోపించటం వల్ల సరైనటువంటి ఫలితాలు లభించకపోవటం కొంత మానసికమైనటువంటి ఆందోళనకి కారణమవుతుంది. మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి పరిస్థితులు కూడా లభించే అవకాశం. అనునిత్యం కూడా మీ దైనందిన జీవితంలో ఆరోగ్యం మరియు ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి రావటానికి సూర్య భగవానుడు యొక్క ఆరాధన విశేషం. ఆదిత్య హృదయాన్ని విశేషంగా వినండి, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. సూర్య భగవానుడికి నీటిని అర్ఘ్యంగా వదిలిపెట్టడం, ప్రతినిత్యం కూడా 12 సార్లు ఓం
ఆదిత్యాయ నమః అన్నటువంటి మంత్రాన్ని చదివి నీటిని సూర్య భగవానుడికి అర్ఘ్యంగా ఇస్తూ సూర్య నమస్కారాలు చేయటం అనుకూలవంతమైన ఫలితాలకి కారణమవుతాయి. ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కానీ చాలా యోగదాయకమైనటువంటి ఫలితాలు మీకు లభించే అవకాశం ఉంది. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవరక్షని మెళ్ళో ధరింప చేసుకోవటం వల్ల అర్ధాష్టమ శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు, యోగదాయకమైనటువంటి స్థితిగతులు రావటమే కాదు, ఆలస్యం జాప్యం అవుతున్నటువంటి అంశాలన్నీ కూడా మీకు సానుకూలవంతంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడటానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.